శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. అమ్మవారి స్వరూపాలను మీకు అందరికీ నమస్కారం అండి. సౌందర్యలహరిలో ఈరోజు మనం 29వ శ్లోకానికి వచ్చాం. 29వ శ్లోకం. కిరీటం వైరించం పరిహర పురః కైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. కిరీటం వైరించ్యం పరిహర పురః కైటభభిదః కఠోరే కోటీరే స్ఖలసి జహి జంభారి మకుటం ప్రణమ్రేష్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. ఈ శ్లోకంలో భగవత్పాదులు ఒక నాటకీయంగా అమ్మవారిని మనకు దర్శింపజేస్తున్నారు. అమ్మవారిని అయ్యవారిని ఇద్దరిని దర్శింపజేస్తున్నారు. చూస్తున్న దృశ్య కావ్యాన్ని మన ముందు ఆవిష్కరిస్తున్నారు. ఈ శ్లోకంలో అమ్మవారు మణిదీపంలో పెద్ద సభ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడికి సమస్త దేవతలు వచ్చున్నారు. అందరు దేవతలు వచ్చి ఉండగా అమ్మవారు విషయాల గురించి చర్చిస్తూ ఉన్నారు అందరితో. ఆమె దర్శనాని కోసంగా మరియు విశ్వ నిర్వహణ కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఆ సమయంలో అమ్మవారి చెరికత్తెలు వచ్చి అమ్మవారి భర్త అయిన కామేశ్వరుడు వచ్చున్నారు, ఆ భవుడు వచ్చున్నాడని చెప్పి ఆమెకు చెప్పారు. వెంటనే ఆమె పైకి లేచారు. తను కూర్చున్న సింహాసనం మించి పైకి లేచారు. అమ్మవారు ఎప్పుడైతే పైకి లేచారో చుట్టూ ఉన్న దేవతలంతా కూడా కూర్చున్న వాళ్ళంతా గబక్కన లేచి వచ్చేసి అమ్మవారి పాదాలకి నమస్కరించేశారు. అది కూడా సాష్టాంగ నమస్కారం చేశారు. వాళ్ళ కిరీటాలతో పాటు వాళ్ళు వంగి నమస్కరించేశారు. సాష్టాంగ నమస్కారం చేశారు దేవతలంతా కూడా. అప్పుడు అది ఎలా ఉందంటే అమ్మవారు నడవడానికి లేకుండా అందరి కిరీటాలు అడ్డం వచ్చేసాయి. అప్పుడు పక్కనున్న చెలికత్తెలంతా కూడా అమ్మవారితో అమ్మ జాగ్రత్తగా నడువు అంటే అమ్మవారి దృష్టి ఎక్కడుంది? అయ్యవారు భర్త వచ్చున్నాడు. ఆ పతివ్రత కాబట్టి సాధ్వి కదా, సమయాచార తత్పర సాధ్వి. అటువంటి ఆమె వెంటనే ఆమె బయలుదేరుతోంది. తన భర్తను పోయి ఎదురేగి ఆహ్వానించాలనే దృష్టితో ఆమె వెంటనే నడిచేస్తున్నారు. చుట్టూ ఎవరున్నారు ఏం చేస్తున్నారు గమనించడం లేదు. భర్త వచ్చాడని తెలిసింది, వెంటనే ఆయనకు ఆహ్వానం పలకడానికి కోసంగా ఆమె వెళ్ళిపోతున్నారు. అప్పుడు అక్కడ ఉన్నటువంటి చెలికత్తెలు అమ్మ అమ్మ చూసుకొని నడుమ్మా అని వాళ్ళు చెప్పేదాన్ని ఈ శ్లోకంలో చూపిస్తున్నారు. సన్నివేశం ఇది. మణిదీపం సమావేశమైనారు అందరు దేవతలు అమ్మవారితో. అమ్మవారు ఒక్కసారిగా చెలికత్తెలు వచ్చి స్వామివారు వచ్చారని చెప్పడం, ఆ వెంటనే తన కూర్చున్న సింహాసనం టక్కన లేచేసి వెళ్ళిపోతున్నారు. ఆ వెళ్ళిపోతున్నప్పుడు ఆ దేవతలంతా వెంటనే సాష్టాంగ నమస్కారం చేస్తారు ఆమెకి. సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు వాళ్ళ కిరీటాలు ఎలా ఉన్నాయి, వాళ్ళ అడ్డం వచ్చే వాళ్ళ నడవడానికి. అది చూసుకొని నడువమ్మ అని చెప్పేసి ఆ చెలికత్తెలంతా అమ్మవారికి హెచ్చరిక చేస్తున్నారు అనడం ఈ సన్నివేశం ఈ శ్లోకంలో. చూద్దాం 3వ లైన్. ప్రసభముపయాతస్య భవనం. అమ్మవారి యొక్క భవనం దగ్గరికి భవస్యాభ్యుత్థానే భవస్య అమ్మ నీ భర్త అయినటువంటి ఆ భవుడు ఆయన వచ్చేసారు.
వస్తే అమ్మవారు ప్రసభ వెంటనే ఆలస్యం కూడా లేదు, ఇంకా ఆ మాట చెవున పడిందంతే, భర్త వచ్చాడని చెప్పారంతే, వెంటనే టక్కన లేచేశారు. ఆమె కూర్చున్న సింహాసనం పైనుంచి లేచేశారు. ఉపయాతస్య వచ్చి ఉన్న తన భర్త భవనం దగ్గర బయట ఉన్నాడు అనే విషయం తెలియగానే, వస్తున్నారు భవనం దగ్గరికి వచ్చేసారు, బయట ఉన్నారు అని తెలియగానే వెంటనే ప్రసభ పైకి లేచారు. ఉపయాతస్య భవనం, భవనం దగ్గరికి భవస్య నీ భర్త అయిన భవుడు వచ్చున్నాడు అనే వార్త తెలియంగానే అమ్మవారు టక్కన లేచారు. లేచేసి అభ్యుత్థానే ఆయనకి ఎదురు వెళ్ళి స్వాగతం పలకడానికి కోసంగా ఆమె లేచేసి పరిగిస్తున్నారు. వెంటనే నడిచేస్తున్నారు, ఆలస్యం లేదు. లేయడం వెంటనే వినడం, వెళ్ళేసేసారు, వెళ్ళిపోతున్నారు. ఆమె ఎంత బిజీగా అందరితో మాట్లాడుతుందో అన్నీ ఆపేశారు, వెంటనే లేచిపోతున్నారు. పోతుంటే అప్పుడు తవ పరిజనోక్తిర్విజయతే, అమ్మ తవ నీ యొక్క పరిజనులు, నీ యొక్క పక్కన ఉండే చెరికెత్తులు వాళ్ళంతా, వసిన్యా దేవతలు వాళ్ళంతా, ఖడ్గమాలలో ఉండే అమ్మవార్లంతా అక్కడ ఉన్నారు. వాళ్ళు వెంటనే అమ్మవారిని చూశారు. అయ్యో అమ్మవారు లేచి వెళ్ళిపోతున్నారు, వీళ్ళంతా నమస్కరిస్తున్నారు కాళ్ళకి, అయ్యయ్యో అని చెప్పేసి వాళ్ళు వెంటనే అందరూ అలర్ట్ అయిపోయారు. అమ్మవారి దగ్గర ఉండే దేవతలంతా కూడా అలర్ట్ అయిపోయారు. అయిపోయి చెప్తున్నారు ఆమెకి విజయతే, పెద్దగా చెప్పడం మొదలు పెట్టేశారు వాళ్ళు. ఏమని? కిరీటం వైరించం, అమ్మ 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 నువ్వు వస్తున్నావు, నీ కాళ్ళ ముందే ఆ బ్రహ్మదేవుడి కిరీటం ఉందమ్మా, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అమ్మ గుచ్చుకుంటుంది, కిరీటం ఉంది. ఆయన అంత సాష్టాంగ నమస్కారం చేసేస్తున్నాడు, తన 4 తలకాయలు వంచేసి 4 కిరీటాలతో తల వంచేసేస్తున్నాడు ఆయన ఒక్కసారిగా. అమ్మవారి ముందే ఉన్నాడు, పైన చాలా దూరం లేడు, ఫ్రంట్లో ఉన్నాడు. వైరించం పరిహర, పరిహర అమ్మ పక్కకు తప్పుకొనిరా. ఆయన బ్రహ్మదేవుడు సాష్టాంగ నమస్కారం చేసేసి ఉన్నాడు, ఆయన 4 కిరీటాలు వంచేసి తలకాయ నమస్కారం చేస్తున్నాడు. కాబట్టి ఆయనకు కిరీటాలు గుచ్చుకుంటాయి నీకు కాళ్ళకి, అందుకని పరిహర పక్కకు తప్పుకొని రామ్మా అని చెప్పేసి కింద చూడడంలే. అసలు ఆమె దృష్టి ఎక్కడుంది? బయట భర్తను చేరుకోవాలని పోతుంది తప్ప ఇక్కడ కింద చూడడం లేదు ఆయన. అమ్మ అమ్మ చూడమ్మా 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 తప్పుకొని రామ్మా రామ్మా అంటున్నారు. పురఃకైటబిద, అమ్మ నీ ముందే, నీ ముందు నీ కాళ్ళ దగ్గరే ఉన్నాడు. ఎవరు? కైటబిద, కైటబుడు అని రాక్షసుని సంబంధించిన వాడు విష్ణుమూర్తి. ఆయన యొక్క కఠోరే కోటీరే, కఠోరే ఆయన కిరీటం ఎలా ఉంది? రత్నాలతో, మణులతో, మాణిక్యాలతో, వజ్రాలతో చేయబడింది. చాలా కూసుగా ఉంది ఆ కిరీటం, పెద్ద కిరీటం. తల ఉంచేస్తున్నాడు విష్ణుమూర్తి. ఆయన కిరీటం ఎట్లా ఉంది? కఠోరే, కఠినమైన ఆ రత్నాలతో, వజ్రాలతో అంతా చేయబడింది. అది కోటీలో చాలా కూసుగా ఉంది. ఆయన తల వంచేస్తున్నాడు, సాష్టాంగ పడుకున్నాడు. దానివల్ల ఆ కిరీటం కూసుగా ఉంది ఇట్లా. అమ్మ అది గుచ్చుకుంటుందమ్మా. కోటీరే స్కలసి, స్కలసి అంటే తొట్టుపాటు పడతావేమో, నీ చీర కుచ్చిళ్ళు తగులుకోనో లేకపోతే నీ కాలు తగిలో తొట్టుపాటు పడతావేమో, ముందు పడతావేమో, జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, అమ్మమ్మమ్మ జాగ్రత్తగా రా అంటున్నారు. జై జంభారి మకుటం, అమ్మ జాగ్రత్తవేమమ్మా, జహి జాగ్రత్తవేమో. జంభారి మకుటం, ఆ జంబాసురుడైన వాడిని సంహరించిన వాడు ఆ ఇంద్రుడు. ఆ ఇంద్రుడి కిరీటం అక్కడే ఉందమ్మా, జాగ్రత్త జాగ్రత్త, జారుతుందేమో, తగులుతావేమో, కింద పడతావేమో, నువ్వు జాగ్రత్తమ్మా అని వాళ్ళు పెద్దగా అరిచేస్తున్నారు. ఆ చెరికత్తె పక్కనున్న వాళ్ళంతా కూడా, ఆ అమ్మవార్లంతా కూడా అరిచేస్తున్నారు. అమ్మ 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 జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, జాగ్రత్తగా ముందుకు పోమ్మా, తగులుతుందమ్మా, తగులుతాయమ్మా, జారిపోతావమ్మా, తొట్టుపాటు పడతావేమ్మా, పడిపోతావేమమ్మా, జాగ్రత్తగా పోమ్మా, జాగ్రత్తగా పోమ్మా అని పెద్దగా అరుస్తున్నారు. ప్రణమ్రేష్వేతేషు, వాళ్ళు నమస్కరిస్తున్నారు పాపం. వాళ్ళేమో త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తున్నారు. అమ్మవారు పోతోందే, అమ్మవారి తగులుతుంది, వాళ్ళేం పడుచుకోవడంలే. వాళ్ళు భక్తి పారవస్యంలో మునిగిపోయేసి నమస్కారం పెట్టేస్తున్నారు. ఏతేషు వాళ్ళ ముగ్గురు, ఎవరు? ఆ బ్రహ్మ, విష్ణు, మళ్ళీ ఇంద్రుడు. వీళ్ళు శ్రద్ధగా నమస్కారం పెట్టేస్తున్నారు. మనకు లలితా సహస్రనామంలో హరి బ్రహ్మేంద్ర సేవిత అనే పదానికి వ్యాఖ్యానం ఈ శ్లోకం.
హరి బ్రహ్మేంద్ర సేవిత. ఆ హరి, బ్రహ్మ, ఇంద్రుడు వాళ్ళ ముగ్గురు సేవిస్తున్నారు అమ్మవారిని. అందుకని దాన్ని తీసుకొచ్చి ఇక్కడ రూపం చూపించేస్తున్నాడు. అక్కడ ఊరికే చెప్పారు, ఇక్కడ చూపిస్తున్నాడు ఆదిశంకరాచార్య. హరి బ్రహ్మేంద్ర సేవిత. వాళ్ళ ముగ్గురు వచ్చి ఒకేసారి వరుసగా నిలబడినారు అందరు దేవతలు. కానీ ముందు ముఖ్యమైన వాళ్ళ పేర్లు చెప్తున్నారు. ముందున్న వాళ్ళ పేరు, అందుకే పురహ ముందున్నారు, ఫ్రంట్లో ఉన్నారు వాళ్ళు. ఖచ్చితంగా అమ్మవారి పక్కనే ఉన్నారు. అమ్మవారు నడవడానికి వాళ్ళ కిరీటాలు అడ్డం వచ్చినట్టుగా సాష్టాంగ నమస్కారం పెట్టేస్తున్నారు. అది చెప్తున్నారు ఇక్కడ. అమ్మవారిని నమస్కరించేసి వాళ్ళు అట్లా సాష్టాంగ నమస్కారం చేయడం వల్ల వాళ్ళ కిరీటాలు కూడా బయటకు వచ్చి, కిరీటాలే ఉన్నాయి, తల వంచేస్తున్నారు, తెల్ల కూడా పైకెత్తరా వాళ్ళు. అందువల్ల కిరీటాలు మాత్రమే కనిపిస్తున్నాయి. అమ్మవారు మాత్రం తన భర్త వచ్చాడని ఆదుర్దాతో వెంటనే వెళ్ళిపోవాలని దాంతో ఆయన స్వాగతం పలక అని చెప్పి ఆమె వెళ్ళిపోతుంది. సాధ్వి, సాధ్వి పతివ్రత కాబట్టి అయ్యో నా భర్త వచ్చాడని పరిగెత్తిపోతుంది. దానివల్ల ఏమైపోయింది, ఆమె ముందు ఏమున్నాయి ఎవరున్నారు కూడా గమనించడం లేదు. ఆమె చూపంతా తన భర్త మీదే ఉంది. అక్కడ వచ్చున్నారు, అయ్యో నేను ఇంకా ఇక్కడే కూర్చో ఉన్నాను, పోయి ఆయన కాళ్ళు కడగాల, ఆయనకి పాదాలు పూజ చేయాలో తీసుకురావాలి, ఆహ్వానం పలకాలి. తెలితే అన్నీ తీసుకెళ్ళిపోయారు, ఆ పూలు అన్నీ తీసుకెళ్ళిపోయారు ఆయన కాళ్ళు కడగడానికి. అమ్మవారు వచ్చి కడగాలి కదా. అది చెయ్యాలంటే ఆమె వెళ్ళాలి కదా, అక్కడికి వెళ్ళాలంటే తను ఇప్పటిదాకా వాళ్ళతో చర్చిస్తోంది. సడన్గా చెప్పడంతో ఆమె వెంటనే లేచేసి వెళ్ళిపోతోంది. కానీ ఆమె దృష్టి అక్కడ ఉన్నది, ఇక్కడేమో వీళ్ళు అడ్డం ఉన్నారు. అయినా మాత్రం వెంటనే పక్కన ఉన్న వాళ్ళు అమ్మమ్మ జాగ్రత్త అంటే కింద చూడడం లేదు ఆమె. చూడమ్మా నీ భర్త కోసం చూస్తున్నావు, ఇక్కడ చూడు వీళ్ళు ఉన్నారు, కిరీటం అక్కడ ఉంది, ఆ కిరీటం ఎక్కడ ఉంది, జాగ్రత్తగా వెళ్ళు అని చెప్పి చెప్తున్నారు. ఆ వసిన్య దేవతలు వాళ్ళంతా కూడా, ఖడ్గమాలలో ఉండే అమ్మవార్లంతా కూడా పక్కనే ఉన్నారు. అమ్మవారి పక్కన తవ పరిజనోక్తిర్విజయతే, చాలా ఉత్కృష్టంగా చాలా గొప్పగా వాళ్ళంతా కూడా అమ్మవారికి సూచనలు ఇచ్చారు. అమ్మ అట్లా పో జాగ్రత్తమ్మా అని వాళ్ళు చెప్తున్నారు. అని ఈ సన్నివేశాన్ని మనకి ఆది శంకరాచార్యులు కళ్ళకు కట్టినట్టుగా చూపించేస్తారు. చూడండి, అంటే ఆ దేవతలకే దేవత అమ్మవారు. అందువల్ల దేవతలంతా వచ్చి అమ్మవారికి నమస్కరిస్తున్నారు. ఆ నమస్కరిస్తున్నప్పుడు తన భర్త వస్తే అమ్మవారు ఎలా ఉంటారు, సంప్రదాయేశ్వరి సాధ్వి, ఇవన్నీ లలితా శాస్త్రం ఉండేవి, వాటన్నిటికీ వ్యాఖ్యానం ఈ శ్లోకం. సంప్రదాయాన్ని పాటిస్తుంది అమ్మవారు. తన భర్త వచ్చా అంటే భర్తని గౌరవించాలని దాంతో ఆ తహతహతో వెళ్ళిపోతుంది. వాటన్నిటికీ హరిబ్రహ్మేంద్ర సేవిత అవన్నీ పదాలన్నిటికీ కలిపి శ్లోకం కాబట్టి ఆ విధంగా వెళ్ళిపోతుంది అమ్మవారు. వెళ్ళిపోయేప్పుడు ఆమె గమనించడం లేదు, ముందు పక్క వాళ్ళంతా ఉన్నారు, వాళ్ళ కిరీటాలు ఉన్నాయి, వాళ్ళ కిరీటాలు ఎలా ఉన్నాయి కూడా చూడడం లేదు అసలు. అవంతా వీళ్ళు చెప్తున్నారు, ఆ కిరీటాలు ఎట్టున్నాయమ్మా జాగ్రత్తగా వెళ్ళి అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది సన్నివేశం ఈ శ్లోకంలో. కానీ మనం గమనించాల్సింది పక్కన దేవత మైనస్ పాయింట్ ఏంటంటే, పక్కన దేవతలంతా అమ్మవార్లంతా వాళ్ళని పక్కకు తీయాలి కానీ అమ్మవారిని పక్కకు పొమ్మని చెప్పడం ఏంది? వాళ్ళని వెంటనే లేపి మీరు పక్కకు లేయండి అమ్మవారు పోవాలని చెప్పి వాళ్ళని కదా లేపాలా? అదేంటది? అమ్మవారికి ఎందుకు సూచనలు ఇస్తున్నారు వాళ్ళు? ఇలా వెళ్ళమ్మా అలా ఎందుకు చేస్తున్నారు అంటే దీంట్లో వేరే రహస్యమైన విషయం ఉందన్నమాట. ఎక్కడైతే మనకు మైనస్ పాయింట్ ఉందో అక్కడ ప్లస్ పాయింట్ శ్లోకంలో ఉందని అర్థం. అంతే కదా, వాళ్ళంతా ఆమె సేవించడానికి వచ్చినప్పుడు వాళ్ళని పక్కకు లేయమని చెప్పాలి. మీరెందుకు ఇక్కడ అడ్డం లేని? మనమైతే పదవుల్లో ఉండే వాళ్ళు వస్తున్నప్పుడు, మంత్రులు ఎవరైనా వస్తుంటే మనకు రోడ్లంతా క్లియర్ చేసేస్తుండే వాళ్ళు పోవాలి, వాళ్ళు స్పీడ్గా వెళ్ళిపోవాలని చెప్పేసి హారన్స్ కొట్టుకుంటూ మరి వెళ్ళిపోతారే, ముందు నుంచే అన్నీ ఆపేస్తారే, మనకి ట్రాఫిక్ అంతా ఆపేస్తారు కదా. మరి దేవతలకే దేవతైన అమ్మవారు వస్తుంటే ఆ దేవతలంతా సాష్టాంగ నమస్కారం చేస్తే వాళ్ళు లేపాలి కదా. మీరు లేండి మళ్ళీ నమస్కారం పెట్టుకుందరు, అమ్మవారు వెళ్ళాలని చెప్పాలి కదా. అలా చెప్పకుండా వాళ్ళు అమ్మ నువ్వు జాగ్రత్త అని చెప్తున్నారు. అదేంటి అమ్మవారికి జాగ్రత్త చెప్పేది? నువ్వు పడతావేమో, నువ్వు జారిపోతావేమో, నువ్వు తొట్టుపాటు పడతావేమో, కొట్టుకుంటావేమో కిరీటాలని, అవి కూచుగా ఉన్నాయి, అవి కఠినంగా ఉన్నాయి ఆమె చెప్తున్నారు. ఎందుకు అలా చెప్తున్నారు? అలా చెప్పచ్చా? అమ్మవారంతటా వస్తుంటే పక్కగా వాళ్ళ పక్కన తీసేయాలి. అసలు మీరు అమ్మవారు వస్తుంది పక్క సరే నేను చెప్పాల్సింది పోయి వాళ్ళ కిరీటాలు అడ్డంగా ఉన్నాయి జాగ్రత్తగా పోని అమ్మవారు చెప్తున్నారు. ఇది మైనస్ పాయింట్.
అక్కడే ప్లస్ పాయింట్ ఉంటుంది. ఏం ప్లస్ పాయింట్ ఉంది? ఇది చెప్తున్నది ఈయన యోగ శాస్త్రాన్ని ఈ శ్లోకంలో కూర్చోబెట్టి చెప్తున్నారు. పైకి మాత్రం ఒక నాటకీయంగా అమ్మవారు మణిదీపంలో కూర్చున్నట్టు, అందరూ వచ్చి సమావేశమైనట్టు, ఆ సమావేశాన్ని ఆ సమయంలోనే ఆ భర్త వచ్చినట్టు, ఆమె ఆయన చూడడానికి కోసంగా పోతున్నట్టు, ఇలా సన్నివేశాన్ని సృష్టించాడు. సన్నివేశం ద్వారా మనకు చూపిస్తున్నాడు. కానీ లోపల విషయం ఏంటంటే, ఈ మన శరీరం గురించి మణిదీపం ఎక్కడుంది? మన శరీరంలోనే ఉంది, మన సహస్రారంలో ఉంది. అమ్మవారు మన దేహానికి అంత ముందు చెప్పేశాడు ఈ శ్లోకాలంతా. అమ్మవారు ఎలా అంటారు మన దేహాన్ని అంతా చెప్పేశాడు. స్వదేహోద్భూతాభి అవంతా చెప్పుకుంటూ వచ్చాడు. సుధాధారాసారై ఆ శ్లోకాలంతా చెప్పేశాడు, ముందే చెప్పేశాడు. మహేమూలాధారే ఆ శ్లోకాల్లో, అన్ని శ్లోకాల్లో ముందే అమ్మవారి గురించి చెప్పేశాడు. మన శరీరంలో ఎలా ఉంటుందండి, మన శరీరానికంతా 72,000 నాడులకంతా శక్తి ఇచ్చేసి అమ్మవారి మూలాధార చక్రంలో 3.5 చుట్టుకొని పడుకొని ఉంటారు. తన తోకని తన నోటితో ఖర్చు పెట్టుకొని పడుకొని ఉంటుంది. అటువంటి ఆ తల్లిని ఎవడైతే సాధకుడు నిద్ర లేపుతాడో, నిద్ర లేపినప్పుడు అమ్మవారు లేచి వచ్చి ఇక్కడ సహస్రారంలో అయ్యవారు ఉంటారు. ఇక్కడ మన అన్ని 6 చక్రాలు దాటుకుంటూ వెళ్ళి ఆ సహస్రాల నుండి ఆ స్వామిని చేరుకుంటుంది. ఆ చేరుకోవడానికి కోసంగా ఆమె అక్కడ చేరుకుంటేనే మనకు మోక్షం, మానవులకి యోగశాస్త్రం ప్రకారం. అలా వెళ్ళే మార్గంలో మనకు కొన్ని ముడులు వస్తాయి. బ్రహ్మ గ్రంథి విభేదిని, విష్ణు గ్రంథి విభేదిని, రుద్ర గ్రంథి విభేదిని, ఇవంతా లలితా శాస్త్రం వస్తాయి మనకు అన్నీ. మన శరీరంలో ఉండే ఆ ముడులు వచ్చినప్పుడు సాధకుడు పొందే అనుభూతి, ఆయన వెళ్ళే మజిలి, మన చక్రాలు దాటుకుంటూ వెళ్ళేటప్పుడు వచ్చేటువంటి ఆ గ్రంథులు, ఆ ముడులు, అక్కడ ఏమేమి అడ్డం వస్తాయో ఆ అడ్డం వచ్చిన వాటిని సాధకుడైన వాడు తొలగించుకోవాలి. వాడు సాధన పెంచుకొని అమ్మవారి సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం చేస్తూ 6 చక్రాల ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సాధకుడైన వాడు తన యొక్క యోగ సాధన పెంచుకోవాలి. పెంచుకుంటున్నప్పుడు దారిలో అడ్డం వస్తాయి. ఏం అడ్డం వస్తుంది? మూలాధారాంబుజారూఢ బ్రహ్మగ్రంథి విభేదిని, బ్రహ్మగ్రంథి ఇక్కడే అడ్డం వస్తుంది. దాన్ని ఛేదించాలి వాడు. అప్పుడు వాడు అనేక పరీక్షలకు ఎదుర్కొంటాడు. ఆ పరీక్షలు ఎదుర్కొన్నప్పుడు ఆ సాధకుడు వాటిని జయించాలి. వాడు తన మనోబలంతో జయించాలి, ఇంద్రియ నిగ్రహంతో జయించాలి. వాడు జయిస్తేనే వాడు ముందుకు పోతాడు. అందుకే అక్కడ నువ్వు జారి పడతావు, తొట్టుపాటు పడతావేం ఫస్ట్ చెప్పేశారు. కిరీటం వైరించం పరిహరా, బ్రహ్మగంధి అడ్డం వస్తుంది, రాగానే దాన్ని పక్క తీసి ముందుకు పోవాలి నువ్వు. అంతేగాని అది రాగానే ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోకూడదు. సాధకుడైన వాడు ముందుకు పోవాలంటే వాడు ఇంకా గట్టిగా కృషి చేయాలి. కృషి చేసి వాడు ఇంకా సాధన పెంచుకోవాలి. అక్కడికి వస్తే చాలా కష్టాలు వచ్చేస్తాయి వాడికి. ఆ బ్రహ్మగ్రంథి ముడి వచ్చేసరికి చాలా కష్టం. మనకు లలితా శాస్త్రం అని చెప్పుకున్నాంగా మనం, అక్కడ చాలా ఇబ్బంది వచ్చేస్తుంది వాడికి. అప్పుడు దాన్ని కూడా వాడు జయిస్తాడు. అక్కడ కానీ వాడు తప్పుకొని వెళ్ళకపోతే ముందుకు పోలేడు, వెనక్కి వెళ్ళిపోతుంది. ఇంకా సాధన చేయలేడు, ఓడిపోతాడు. సాధన పెంచుకునేవాడు ఏం చేస్తాడు? జాగ్రత్తగా తన మనసును నిగ్రహించుకొని ఇంద్రియాలు జయించి ముందుకు పోతాడు. తర్వాత పురకైటబిద, ఇక్కడికి వచ్చి అనాహ చక్రానికి వచ్చేసరికి విష్ణుగ్రంథి అడ్డం వచ్చేస్తుంది. విష్ణుగ్రంథి ముడి, ఆ ముడి రాగానే అక్కడ ఇంకా సమస్యలు ఎక్కువైపోతాయి. అప్పుడు కూడా సాధకుడు సాధన చేసి వాటిని సాధించుకోవాలి, సాధించి ఇంకా ముందుకు పోవాలి. అలాగే ఇంద్రుడు ఏం చెప్తున్నారు, మన దేహంలో ఉండే ఇంద్రియ శక్తులన్నీ కూడా అడ్డం వచ్చేస్తాయి. ప్రతి పనికి నీకు సాధన చేసే కొద్దీ ఇంద్రియాలు విజృంభించి మనకు అడ్డం వస్తాయి. వాటిని వాడు జయించి వెళ్ళాలి, జారిపోకూడదు. అందుకని జారి అని చెప్పారు. జహి అంటే జారిపోవడం, జారిపోకూడదు. ఇంద్రియాలు అడ్డం వచ్చినా కూడా వాటిని దృఢంగా మనసు పెట్టుకొని వాడు ముందుకు వెళ్ళిపోవాల్సిందే. సాధన చేసి చేరుకోవాలి. ఇక్కడ సహస్రాల నుండి ఆ స్వామిని చేరుకోవాలి. అమ్మవారి సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణం చేసి ఈ సహస్రాలను చేరుకోవాలి. ఇవంతా మనం చెప్పేసుకున్నాం, ముందు శ్లోకాలు చెప్పేశాడు. దాన్నే సూచనప్రాయంగా చెప్తున్నారు ఇక్కడ. ఎందని మీరు ఇంకా పెట్టి చెప్తున్నాడు. అక్కడికి అమ్మవారు చేరుకోవడం కోసం పోవాలంటే ఇవన్నీ అడ్డం వస్తాయి. ఈ అడ్డాన్ని మనం దాటుకుంటూ జారిపోకుండా ముందుకు వెళ్ళాలి. వెళ్ళి సాధకుడు ఆ సహస్రాల నుండి స్వామిని చేరుకోవాలి.
ఇది లోపలుండే యోగ శాస్త్రాన్ని పెట్టి పైన మాత్రం ఇక్కడ చెప్తున్నారు. అప్పుడు వాడు అక్కడికి పోయి అమ్మవారు కలుసుకోగానే సుధాధారాసారై చరణ యుగళాంతర్విగళితై ముందే చెప్పేశాడు ఈ శ్లోకం. ఈ విషయం అంతా ముందే చెప్పేశాడు. ఎవరికైతే అట్లా అమ్మవారు అక్కడికి పోయి చేరుకుంటారో వాడు వెంటనే ఒళ్ళంతా అమృత ధార కురుస్తుంది, ఆనంద అనుభూతిలో మునిగిపోతాడు ఆ సాధకుడు అనే విషయాన్ని మనకి తెలియజేశారు ఆదిశంకరాచార్యులు. కాబట్టి ఈ శ్లోకం ద్వారా లోపల యోగశాస్త్రాన్ని పెట్టి పైకి ఒక నాటకం జరుగుతున్నట్టుగా ఒక దృశ్య కావ్యాన్ని మన ముందు ఆవిష్కరించారు ఆదిశంకరాచార్యులు గారు. ఈ విధంగా ఈరోజు మనం సౌందర్య లహరిలో 29వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం.